అందరికీ జై భీమ్. అందరికీ జై భీమ్. ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, మా సహచర సోదరులందరికీ మా ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటుకు ముఖ్య కారణం లక్ష్మీనారాయణ అన్న పైన జరిగిన దాడి దేశవ్యాప్తంగా కోట్లాది మంది చూశారు. ఈ దాడిపైన కోట్లాది మంది చూసినా కూడా మరి మన ఎస్పీ గారికి, అనంతపురం జిల్లా ఎస్పీ గారికి మరి ఆ వీడియో కనపడిందో లేదో తెలియదు. కానీ అయ్యా ఎస్పీ గారు, మీరు వీడియో చూడలేదంటే మేము వచ్చి వీడియో పూర్తిగా చూపిస్తాము. ఆ వీడియోలో ఏమి సెక్షన్లు మీరు పొందుపరిచారో మాకు వివరంగా తెలపండి. ఒకసారి మీరు వీడియో చూసింటే, చూడకపోతే ఐపీసీ సెక్షన్, బిఎన్ఎస్ సెక్షన్, ఏమేమి సెక్షన్లు మెరుగవుతాయో మేము తెలియజేస్తాము ప్రజా సంఘాల తరఫున. ఆ విధంగానే మీరు సెక్షన్లు కడతారని చెప్పి మేము మీడియాపూర్వకంగా ప్రశ్నిస్తున్నాము. గొడవ జరిగిన వెంటనే డిఎస్పీ కార్యాలయం దగ్గర మేము ప్రజా సంఘాల తరఫున ధర్నా చేస్తే 1 వారంలో అరెస్ట్ చేస్తామన్నారు. ప్రజా సంఘాలు చేసే ధర్నాలను నీరుగార్చే ప్రయత్నం రూరల్ డిఎస్పీ గారు, ఎస్పీ గారు చేస్తున్నారు. ఐపీఎస్ సింబల్ వేసుకొని ఎస్పీ గారు ఏం చెప్పారు, ప్రజా సంఘాలంతా పోయినప్పుడు ఖచ్చితంగా వాహనాలు సీజ్ చేస్తాం, వాళ్ళ సెల్ ఫోన్లు సీజ్ చేస్తాం, వారి భార్యను కొట్టిన సెక్షన్లు యాడ్ చేస్తాం, చిన్న పిల్లాన్ని కొట్టిన సెక్షన్లు కూడా యాడ్ చేస్తామని చెప్పి ప్రజా సంఘాలందరికీ మభ్యపెట్టిన ఎస్పీ గారు, అదే ఐపీఎస్ గారు మనం మీడియా మిత్రులు పోయినప్పుడు మేము నాన్ అవైలబుల్ సెక్షన్లు పెడితే మెమోలు ఇస్తారు జడ్జి గారు మాకు అని చెప్పి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పి మేము మీడియా పూర్వకంగా హెచ్చరిస్తున్నాము. ప్రజలు పోలీస్ శాఖను చూసి నవ్వుకుంటున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, కాళ్ళు ముక్కించుకొని అదేవిధంగా వాళ్ళ భార్య మెడబట్టుకొని కొట్టిన, చిన్న పిల్లారిని కొట్టినా కూడా కేసు నమోదు చేయాలంటే ఎంత దారుణంగా మీరు మనిషా నాయర్కి సపోర్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది. అయ్యా మేము ఒకటే ఎస్పీ గారు చెప్తున్నాం, ఆ రోజు మీరు ఇదే ఐపీఎస్ హోదాలో వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి ఏ విధంగా చెప్పారు, మరి ఈ రోజు ఏ విధంగా మాట మార్చారో మాకు అర్థం కావట్లేదు. మీరు నిజంగానే ఐపీఎస్ చదివారా లేక ఏమన్నా మరి ఏం చదివారో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు మాట మార్చారో ప్రజలకు వివరంగా ప్రెస్ మీట్ పెట్టి మీరు తెలియజేయండి. అదేవిధంగా ఆమె ఇంటిపైన, లక్ష్మీనారాయణ ఇంటిపైన దాడి చేసి గూండాతో దాడి చేయించి కాలు మొక్కించుకున్నా కూడా మీరు బెయిలబుల్ సెక్షన్లు పెట్టినారు. మేము చట్టాన్ని గౌరవించి మేము చేతుల్లోకి మేము 15 ఆయుధాలు తీసుకోలేదు, ఇంకా వేరే ఏం తీసుకోలేదు. మేము కూడా అదే పరిస్థితే మనీషా నాయర్కు సృష్టిస్తే మీరు బెయిలబుల్ సెక్షన్లు పెడతారో నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడతారో గుర్తెచ్చుకోండి. మా సహనాన్ని, మా ఓపికను మీరు గుర్తించండి. మేము అధికారులకు గౌరవిస్తున్నాం, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మేము మీడియాపూర్వకంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు మరొక్కసారి ఆ వీడియోను, 18 నిమిషాల వీడియో ఉంది, కేవలం 42 సెకండ్లు కాళ్ళు పట్టుకునే వీడియో మాత్రం తీశారు. మీరు జడ్జిల నుంచి మెమోలు రాకుండా ఉండాలంటే ఆ వీడియో తెప్పించుకొని ఆ వాహనాలు సీజ్ చేయండి. ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి వీడియో, 18 నిమిషాల వీడియో, ఆ వీడియోని తీసుకుపోయి జిల్లా జడ్జికి చూపియండి. మీకు ఎటువంటి సమస్య ఉండదని చెప్పి మేము మీడియా పూర్వకంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా వెంటనే మనీషా నారాయణ పైన, వారి అనుచరుల పైన నాన్ బెయిల్ సెక్షన్లో యాడ్ చేసి వెంటనే రిమాండ్ పంపించాలని చెప్పి మా ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల తరఫున, ఇతర రాజకీయ పార్టీల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేపటి రోజు విద్యాశాఖ మంత్రి గారు వస్తున్నారు, లోకేష్ గారిని, వారి కలవడానికి కూడా, వారిని కలిసి జరిగిన సంఘటనల పైన కూడా మేము లోకేష్ గారికి వివరించి చెప్తాము. అదేవిధంగా ఇందులో కేసు కట్టకపోతే మేము ఎందాకైనా కూడా వెనకాడబోమని చెప్పి మీడియా పూర్వకంగా హెచ్చరిస్తూ, ఖచ్చితంగా జిల్లా ఎస్పీ గారు మరొక్కసారి ఆ వీడియోను పరిశీలించి మనీషా నారాయణ పైన నాన్ బెయిలబుల్ సెక్షన్ యాడ్ చేయాలని చెప్పి ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. జై భీమ్. ముందుగా మీడియా మిత్రులకి ఉద్యమ నమస్కారాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే, గతంలో 4 రోజుల నుంచి 10 రోజుల నుంచి ఈ జిల్లాలో జరుగుతున్న దాడులు, అదేవిధంగా ముఖ్యంగా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పైన మనీషా వాళ్ళ టీం అంతా ఇంటి దగ్గరికి పోయి గొడవ చేసిన దానిపైన ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. గతంలో ఎంఆర్పిఎస్ లీడర్లు కానీ, బిఎస్పీ లీడర్లు కానీ అంతా ఉమ్మడిగా వండుకొని ఉద్యమాలు కానీ, ప్రెస్ మీటింగ్ కానీ అన్ని చేయడం జరిగింది. కానీ జిల్లా ఎస్పీ గారికి సీఎం కొట్టినంత కూడా లేదు.
సీమ గుట్టినంత కూడా బాధ లేదు. ఎందుకంటే ఆయనకి ఈ జిల్లాలో మాదిగలంటే చాలా చిన్న చూపుగా అనేది స్పష్టంగా అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ టీం మొత్తం మనిషి టీం మొత్తము ఒక కార్లో పోయి ఇంటి మీదకి పోయి ఆడ కొట్టి ఇంట్లో వాకిలేసి కొట్టి భార్యని వస్తే భార్యని అడ్డం కొట్టి లక్ష్మీనారాయణ భార్యని కొట్టి పిల్లల్ని కొట్టి అతన్ని కొట్టి కొడుక బలవంతంగా కాళ్ళబట్టేట్టుకోవడము దేశం మొత్తం చూస్తుంది. అంటే చట్టపరిధిలో ఇవన్నీ న్యాయమైతే ఎస్పీ గారు ఆయన చెప్పాల సమాధానం కోర్టు పోయి. అంటే ఈ చట్టపరిధిలో ఎవరికైతే బలం ఉంటుందో వాడి ఇంటి మీద వచ్చు, వాళ్ళు దాడి చేయొచ్చు. ఎస్సీల పైన ఏ దాడి జరిగిన వరకు పోలీస్ వ్యవస్థ మేము చూసుకుంటుంటామంటే ఇంకా మీరెందుకు యూనిఫామ్ అనేది మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా మేము జిల్లా మొత్తం అంతా జిల్లాలోని లీడర్లంతా ఎస్పీ గారిని పోయి కలవడం జరిగింది. కలిస్తే ఆయన కారు సీజ్ చేయాలా, అదేవిధంగా ఆమె వెంటనే అరెస్ట్ చేయాలా. ఎస్ఎస్టీలు దాడులు జరిగిన తర్వాత మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు, చట్టాన్ని చేతులు తీసుకుంటే ఇంకా మీరెందుకు అనే విధంగా మేము ధర్నాలు చేస్తే ఇమీడియట్ గా న్యాయం చేస్తామని చెప్పి నమ్మవలికి నేను పోయిన తర్వాత నీకేమన్నా గాయాలు తగిలినాయా, నీకేమన్నా డ్యామేజ్ అయిందా, నీకేమన్నా తల పగిలిందా అంటే ఇంకా అతను తల పగలు కొట్టుకొని మీ ముందుకు రమ్మంటారా? అంటే వాళ్ళు దాడులు చేసి అన్ని మర్డర్లు చేస్తే కానీ మీరు చర్యలు తీసుకోరు. ఇది ఎక్కడ అన్నామండి? ఏమన్నా మాట్లాడితే కోర్టు ఇమ్మంటారు. కోర్టు పోయేది ప్రతి ఒక్కరు తెలుసు, కోర్టు ఉండేది తెలుసు, లాయర్లు ఉండేది తెలుసు, జడ్జిలు ఉండేది తెలుసు. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ గా మీరెందుకున్నారు జిల్లాలో? అంటే మాదిగల పైన ఎటువంటి దాడులు జరిగిన వాడికే మేము చూస్తూ ఉంటాము. అంటే అగ్రవర్ణాలకి ఇదే మెసేజ్ ఇస్తున్నారా? ఈ జిల్లాలో మాదిగల పైన ఎటువంటి దాడి చేసినా మేము పట్టించుకోము, వాళ్ళ పార్టీ వాళ్ళు నోటీస్ ఇస్తామని ఇది సమాచారం ఇస్తున్నారా? లేదా బహిరంగంగా ప్రెస్ మీటింగ్ బట్టి దాడులు చేయండి, ఎస్ఎస్టీల పైన దాడులు చేయండి, మేము పార్టీ ఓన్ నోటీస్ ఇస్తాం కాబట్టి మీరు స్వేచ్ఛగా ఎవరి మీద కష్టాలంటే వాళ్ళని దాడులు చేయండి అని మీరు మెసేజ్ అనండి. లేదా మా జిల్లాలో లేకుండా మా మాదిగలు లేకుండా మొత్తం తరిమేయండి, మీకు పని ఉండదు కదా. కాబట్టి ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎంఆర్పిఎస్ నుండి మా కృష్ణన్న గారికి కూడా దృష్టిలో పెడతాము. రేపు ఏదైతే లోకేష్ అన్న గారు వస్తున్నారో ఖచ్చితంగా ఆ కాలేజీ యాజమాన్య పైన ఏదైతే దాడి చేసినారో వాటిపైన ఇక్కడ ఉన్న పెద్దలు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారంగా లోకేష్ గారిని కలిసి ఆమెను అరెస్ట్ చేసే వరకు కూడా మేము మూకుడిగానే ఉద్యమాల్లో ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తూ జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. అందరికీ జైబీ. ముఖ్యంగా సీనియర్ విలేకరైన లక్ష్మీనారాయణ గారి మీద దాడి జరిగి దాదాపు 10 రోజుల పైన అవుతుంది. కానీ అనంతపురం జిల్లాలో 10 లక్షల వరకు ఉన్న ఈ దళిత గిరిజన జనాభాకు ఈ పోలీసు వారి నిర్లక్ష్యం ఏ విధంగా సమాధానం చెప్తుందని మేము ఈ విధంగా ప్రశ్నిస్తున్నాము. నిర్లక్ష్యం. పోలీసు వాళ్ళే ఈ యొక్క కేసును మేము ఆల్టరేట్ చేస్తాము, సెక్షన్స్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ మెన్షన్ చేస్తాము, నిందితులను అరెస్టు చేస్తాము అని తెలిపిన పోలీసు వాళ్ళే అనంతపురం జిల్లాలో అత్యధిక సంఖ్యలో 10 లక్షల వరకు ఉన్న ఈ దళితులకు మీరు ఇస్తున్న జవాబు ఏమిటి? అంటే దళితులు ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తే ఆ యొక్క ఆత్మగౌరవం కాపాడాల్సిన బాధ్యత మీది కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా రేపు అనంతపురం జిల్లాకు విచ్చేస్తున్న కూటమి ప్రభుత్వం లోకేష్ మంత్రి గారికి, గౌరవనీయులైన మంత్రి గారికి ఒకటే ప్రశ్న వేస్తున్నాం. అయ్యా, అనంతపురం జిల్లాలో 14 సీట్లు, 2 ఎంపీ సీట్లు యునానిమస్ గా మీ కూటమి ప్రభుత్వానికి గెలిపించిన దానికి మీరు ఇస్తున్న దళితులకు ఇస్తున్న గౌరవం ఇదేనా? ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, చదువుకున్న మేధావి, అతని మీదే దాడి జరిగితే పోలీసు వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే సామాన్యుని పరిస్థితి ఏమి? మీరు ఏమి ఈ సమాజానికి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? అంటే ఒక దళితుడి ఇంటి మీదకి వెళ్ళి 2 వెహికల్స్ వేసుకొని మంది మాట్లాడడం, రౌడీలతో వెళ్ళి మీరు ఆ దళితుడిని నిర్బంధించి కొడితే ఎటువంటి యాక్షన్ ఉండడు, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కట్టము, వాళ్ళని అరెస్ట్ చేయము అని మీరు సమాజానికి మెసేజ్ ఇస్తున్నట్లుగానే మేము భావిస్తున్నాం. కానీ సుప్రీంకోర్టుకు పోండి, హైకోర్టుకు పోండి, అవన్నీ మాకు కూడా తెలుసయ్యా. మాకు పోరాటాలు మీరేం నేర్పించనక్కర్లేదు. మేము ఏం చెయ్యాలో, ఏం పోరాటం చేయాలో, మీరు ఎట్లా అరెస్ట్ చేయరో మేము కూడా చూస్తాము. ఈ ఉద్యమం ఇంతతో ఆపదు. లక్ష్మీనారాయణకి సంబంధించినది మాత్రమే కాదు ఇది అనంతపురం జిల్లాలో ఉన్న 10 లక్షల దళితుల యొక్క ఆత్మగౌరవ పోరాటం. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందరికి తీసుకెళ్లి నేరస్తులను అరెస్టు చేసేంత వరకు కూడా ఖచ్చితంగా పోరాటమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్.